హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. 40 కార్లు 3 సిఆర్పీఎఫ్ వెహికల్స్ తో ఐటీ బృందాలు బయలుదేరాయి. 20 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. గచ్చిబౌలిలోని ఎక్సైజ్ ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాచుపల్లి, చందానగర్ లోనూ ఐటీ రైడ్స్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే సోదాలు మొదలుపెట్టారు అధికారులు. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చెన్నైలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలోనూ రైడ్స్ చేస్తున్నారు. ఇక సిటీలో ఐటీ రైడ్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఐటీ రైడ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి సిటీలో? ఎగ్జాక్ట్లీ 6 o'clock కి ఐటీ రైడ్స్ స్టార్ట్ అయినాయి. మొత్తం 40 వెహికల్స్, అందులో 3 సిఆర్పిఎఫ్ బలగాలకు చెందినటువంటి 3 బస్సులు ఉన్నాయి. మొత్తం 40 వెహికల్స్ లో 20 టీమ్స్ ఏకకాలంలో రైడ్స్ కి దిగడం జరిగింది. ఉదయం నుంచే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎక్సెల్ అనే సంస్థ పేరు ప్రధానంగా వార్తల్లోకి వస్తుంది. ఎక్సెల్ కంపెనీ ఇది చెన్నై బేస్డ్ కంపెనీ. దీంట్లో అనుబంధ సంస్థలు చాలా వరకు ఉన్నాయి. ఒక 20కి పైగా అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇన్ఫ్రా రంగంలో ఉన్నారు, ఫార్మాలో ఉంది, దాంతోపాటు గూడ్స్ లో ఉన్నాయి. చాలా రంగాల్లో కూడా ఈ సంస్థ రన్ చేస్తోంది. సో ఈ అనుబంధ సంస్థల్లో ప్రస్తుతానికైతే ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అంటే పన్ను చెల్లింపులో అవకతవకలు జరిగాయనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ పైనే ప్రస్తుతానికైతే ఈ సోదాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ సోదాల పైన అధికారికంగా ఐటీ శాఖ అధికారుల దగ్గర నుంచి కానీ, ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నటువంటి ఎక్సెల్ సంస్థ ఏదైతే చెప్తున్నారో ఆ సంస్థ నుంచి కానీ ఎట్లాంటి వర్షన్ కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఎక్కడైతే ఈ లొకేషన్స్ ఎక్కడైతే ముందుగానే అధికారులకు ఫైండ్ అవుట్ కావడం జరిగిందో అక్కడికి సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు లోకల్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయడం జరిగింది. పలానా అధికారులం వస్తున్నాం, ఈ రైడ్స్ చేయడానికి వస్తున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ తో సిఆర్పిఎఫ్ బలగాలంతా కూడా అక్కడికి మోహరించడం జరిగింది. గచ్చిబౌలితో పాటు చందానగర్, ఇటు అమీన్పూర్, అదేవిధంగా కోకాపేట్ ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఎక్సెల్ సంస్థకు చెందినటువంటి గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ వ్యక్తిగత నివాసాల్లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ సోదాలకు సంబంధించి ఎప్పటివరకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆదాయ పన్ను చెల్లింపు వ్యవహారంలోనే ఇదంతా కూడా జరిగిందనేది కూడా ప్రధానంగా ఆరోపణ వినిపిస్తోంది. ఈ సంస్థలకు సంబంధించినటువంటి వార్షిక ఆదాయం ఎంత, వార్షిక ఆదాయం గాను వీళ్ళు కడుతున్నటువంటి ఆయా ప్రభుత్వాలకు ఎంత పన్ను రూపంలో చెల్లిస్తున్నారు అనేటువంటి విషయాలపైన కావచ్చు, వీళ్ళ బ్యాలెన్స్ షీట్లు కావచ్చు, వీళ్ళ టర్న్ ఓవర్ కావచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, వీటన్నిటిపైనే ప్రస్తుతానికైతే ఈ పత్రాలన్నీ కూడా వెరిఫై చేసినట్టుగా కూడా తెలుస్తోంది. 6 గంటల నుంచి అంటే దాదాపు 3 గంటలు కావస్తోంది. ఇప్పటికీ కూడా అధికారులు లోపలే ఉన్నారు. ఏకకాలంలో మొత్తం 20 టీమ్స్ ఒకేసారి ఏవైతే ముందుగానే వీళ్ళ దృష్టికి రావడం జరిగిందో ఆ లొకేషన్స్ కి ముందుగానే రష్ కావడం జరిగింది. వాళ్ళకి మాత్రం కేంద్ర బలగాల నుంచి వస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ రిజర్వ్ పోలీస్ టీమ్స్ అయితే సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అక్కడ ఆ సమయంలో ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత ఫోన్స్, దాంతో పాటు ఆ సమయంలో అక్కడ ఆఫీసులలో ఉన్నటువంటి వాళ్ళను లోపలనే, బయట ఉన్నటువంటి బయటనే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే కట్టడి చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అలో చేయనటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే ఇక్కడ లొకేషన్స్ లలో మనకైతే కనిపిస్తోంది. గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఏదైతే విజువల్ లో చూస్తున్నామో ఎక్సెల్ కి సంబంధించినటువంటి అడ్మిన్ విభాగం, అది అడ్మిన్ కి సంబంధించినటువంటి చెస్ట్ గా ప్రస్తుతానికైతే అధికారులు భావిస్తున్నారు. అందులోనే డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎంటైర్ సోదాలకు సంబంధించి దాదాపు 18 నుంచి 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి అధికారిక ప్రకటన ఈ ఐటీ శాఖ దగ్గర నుంచి రాబోతోంది, లేదంటే రైట్స్ అని చెప్తున్నారు, ఎక్సెల్ సంస్థ నుంచి ఏదైనా వర్షన్ బయటికి వస్తుందో చూడాలి. షరీఫ్, అంటే ఎన్ని టీంలు సోదాలు చేస్తున్నాయి? ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎక్కడైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి హెడ్ ఆఫీస్ నుంచి మొత్తం 40 వెహికల్స్ బయటకి రావడం జరిగింది. అందులో 3 సిఆర్పిఎఫ్ బలగాలకు చెందినటువంటి బస్సెస్ అవి. అంటే ఆ బస్సెస్ లో చాలా మంది మ్యాన్ పవర్ ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం లొకేషన్స్ లలో వీళ్ళు ఎంచుకున్నటువంటి సోదాలకు ఎంచుకున్నటువంటి ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం ఉన్న కారణంగానే ఇంతమంది రిజర్వ్ పోలీసులని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ రిజర్వ్ పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీని
కల్పిస్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే కనుక ఆ సర్కమ్స్టెన్సెస్ బట్టి చూస్తే చాలా చోట్ల ప్రస్తుతానికైతే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచే ఏకకాలంలో అన్ని లొకేషన్స్ లో ఒకటేసారిగా మూకుమ్మడిగా సోదాల్లో దిగడటువంటి సిచ్యువేషన్. అయితే 18 నుంచి 20 బృందాలు, ఒక్కొక్క బృందంలో 8 మంది టీమ్స్, మొత్తం 8కి పైగా టీమ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అందులో కొంతమంది ఇటు లోకల్ ఐటీకి సంబంధించిన వాళ్ళు, దాంతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి బృందంగా కూడా ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. ఎగ్జాక్ట్ గా ఎన్ని బృందాలు అనేది కూడా క్లారిటీ లేదు. ఎప్పుడైనా సరే ఐటీ శాఖ చాలా గోప్యంగా ఏదైనా ఆపరేషన్ కండక్ట్ చేస్తే గోప్యంగా ఉంచుతుంది. ఇటు ఈవెన్ మీడియాకు కావచ్చు, లేదంటే కేవలం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఏదైనా సమస్యాత్మక సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక కేవలం లోకల్ పోలీసులకి సమాచారం చేరవేయడం, లేదంటే వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలే పూర్తిస్థాయిలో వాళ్ళకి రక్షణ కల్పించేలాగా ప్రతిసారి ప్రతి కేసెస్ లో మనం అబ్జర్వ్ చేస్తాం. సేమ్ అదే థియరీలో ప్రస్తుతానికైతే ఐటీ శాఖ మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఎక్కడ రైడ్స్ చేస్తున్నాము, దాంతో పాటు ఎవరెవరి దగ్గరికి రైడ్స్ కోసం వచ్చాము అనేటువంటి విషయాలపైన కావచ్చు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత 24 hours కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకనొక దశలో ఒక అధికారిక ప్రకటన మాత్రం 24 గంటల తర్వాత రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సోదాలు కంటిన్యూ అయితే కనుక 1, 2, 3 రోజులు ఇట్లా కంటిన్యూ అయితే కనుక వాటికి సంబంధించి కూడా 24 గంటల తర్వాత ఇక్కడ కూడా అధికారిక ప్రకటన ఐటీ శాఖ దగ్గర నుంచి రాదు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం చాలా పెద్ద హ్యూజ్ కంపెనీగా కూడా తెలుస్తుంది. చాలా రంగాల్లో ఎక్సెల్ సంస్థకు అనుబంధ సంస్థలు ఉన్నాయి, చాలా సిస్టర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, చాలా మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా కూడా ఈ సంస్థలో ఉన్నారు. కాబట్టి ఇదంతా స్క్రూటినీ అయిపోయే వరకు, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలన కంప్లీట్ అయిపోయే వరకు టైం అయితే పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అధికారికంగా ఐటీ శాఖ చెప్తే గానీ తెలియని సిచ్యువేషన్, ఎన్ని బృందాలు రావడం జరిగింది, ఏ బేసిస్ పైన ఈ సోదాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలపైన. థ్యాంక్ యూ షరీఫ్.